ఈరోజు హైదరాబాద్లో జరిగిన ముంబై ఇండియన్స్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ ముంబై బౌలర్ల దాటికి తట్టుకోలేకపోయింది. ఓపెనర్లు త్వరగా అవుట్ అవడంతో జట్టు కష్టాల్లో పడింది. హెన్రిచ్ క్లాసెన్ 71 ఒంటరి పోరాటం చేశాడు. అతనికి అభినవ్ మనోహర్ 43 కొంత సహకారం అందించాడు. అయితే మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బౌలర్లు ట్రెంట్ బోల్ట్ అత్యధికంగా 4 వికెట్లు తీయగా దీపక్ చహర్ 2 వికెట్లు పడగొట్టాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్తో చెలరేగాడు. అతని 46 బంతుల్లో 70 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. విల్ జాక్స్ 22 పరుగులు కూడా అతనికి చక్కటి సహకారం అందించాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా తనదైన శైలిలో వేగంగా పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లు ముంబై బ్యాటర్ల కట్టడి చేయడంలో విఫలమయ్యారు. ఫలితంగా ముంబై ఇండియన్స్ కేవలం 15.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పి లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. సన్రైజర్స్ హైదరాబాద్ 143/8 20 ఓవర్లు. హెన్రిచ్ క్లాసెన్ 71, అభినవ్ మనోహర్ 43, ట్రెంట్ బోల్ట్ 4 వికెట్లు 26 పరుగులు ఇచ్చి దీపక్ చాహర్ 2 వికెట్లు 12 పరుగులు ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ 147 పరుగులు 3 వికెట్లు కోల్పి 15.4 ఓవర్లలో రోహిత్ శర్మ 70 పరుగులు చేయగా విల్ జాక్స్ 22 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులు, ప్యాట్ కమిన్స్ 1 వికెట్ 19 పరుగులు. ఈ విజయం ముంబై ఇండియన్స్